కాలేజ్ అనే స్టేజ్కి వెళ్ళాడు. ఈ స్కూల్ స్టేజ్ ఎలాంటిదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మంచి ఊట బావి అనేది ఉంటుందన్నమాట. అది చాలా అరుదుగా అంతరించిపోయింది. ఊట బావిలో ఉండేది. స్కూల్ అనేది ఒక మంచి ఊట బావి. ఎందుకు మంచి ఊట బావి అంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది. స్కూల్ ఎందుకు నేను అంత కంపేర్ చేస్తున్నానంటే, నీకు డిసిప్లైన్ అయినా, రెగ్యులారిటీ అయినా, పంక్చువాలిటీ అయినా, డ్రెస్సింగ్ అయినా, ఐడెంటిటీ కార్డ్ అయినా, ఓకేనా, ఏ ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా ఫౌండేషన్ పడేది నీకు స్కూలింగ్లోనే. సో అందుకే స్కూలింగ్ ఎప్పుడు ఏమన్నా, స్కూలింగ్ ఈజ్ ఆల్వేస్ స్కూలింగ్. స్కూల్ లైఫ్ చాలా కూల్గా ఉంటుంది. కాలేజీ లైఫ్ అంతా క్యాబేజ్ కాకపోతుంది. ఎలా ఉంటుంది? క్యాబేజ్. నువ్వు చదువుతున్నావా చదవా ఎవరు పట్టించుకోవరు. ఇక్కడ మేడం వస్తారు, ఓకేనా, అసలు యాక్చువల్గా నేను 6.1 కట్అవుట్, 84 పేజెస్ వెయిట్, 2 సార్లు ఎక్కితే నాకు ఆయాసం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మేడం ఒక అబ్జర్వేషన్, ఆ డిసిప్లైన్ ఇక్కడి నుంచి మనం ఇవ్వాలి పిల్లలకి. ప్రతి ఫ్లోర్కి వెళ్తాం, అంత ఈజీ కాదు మేడం చేసే వర్క్. ఎందుకంటే మీరు ఆ డిసిప్లైన్లో ఉండాలి, సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఈ ఫోకస్ మీకు కాలేజీలో ఉండదు. అప్పుడప్పుడు స్టడీ అవర్స్కి కాలేజీ పిల్లలు వస్తూ ఉంటారు, మీరు గమనిస్తూ ఉంటారు. పైకి వచ్చి మాట్లాడతారు, సార్ మాకు స్కూల్ లైఫ్లో బాగుంది సార్, అక్కడ నువ్వు చదివినావా చదవాలా అసలు ఏం సబ్జెక్ట్ చెప్తున్నావో చెప్పరు. కానీ స్కూల్లో మాత్రం ఇంకా అర్థమయ్యేంత వరకు 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, ఎన్నిసార్లు అర్థమవుతుందో అన్నిసార్లు చెప్పేది ఒక స్కూల్ లైఫ్లో. సో ఈ ట్రావెల్ అంటే ఏంటి అర్థమైంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఊట బావిలో నుంచి సముద్రంలోకి వెళ్తున్నావు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావో అక్కడ ఇంప్లిమెంట్ చేయి. దీని తర్వాత అకాడమిక్ సైడ్ చెప్తున్నాను, అన్ని బ్రాంచ్లో మన టాటా బ్రాంచ్లో ఒక స్పెషల్ ఉంది. ఎప్పుడు పడిన హైయెస్ట్ నంబర్ అది మన టాటా బ్రాంచ్లో పడుతుంది. మీరు ఎంత మార్క్స్ అన్న తీసుకో, బ్యానర్లో కూడా పెద్ద నెంబరు టాటా నగర్ది. లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద నెంబరు, ఇంకా దానిలో ఎంత పెద్ద నెంబరు 600 వస్తుంది. ఎఫర్ట్ పెట్టాం, మీరు కూడా దాన్ని అట్లే ఫాలో అవుతారు అనుకుంటున్నాం. లైఫ్కి సంబంధించి చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెంసేపు సాంగ్స్ అయిపోతున్నాం. మేడం చెప్పారు ఫ్యామిలీ అంటే మేడం గుర్తొచ్చింది అనేసి, ఓకేనా. మా ఫ్యామిలీలో 2 సాంగ్స్ ఉంటాయి, ఒకే ఒక సాంగ్ ఉంటుంది, ఒక సాంగ్ వేస్తూ ఉంటాం. ఇప్పుడు మిక్స్డ్ సాంగ్ 6 నిమిషాల్లో 24 సాంగ్స్ మిక్స్డ్. ఓకే ఫైన్, 2 మారింది, మిక్సింగ్ అనేది ఉండాలి, ఓకే ఫైన్. మీ లైఫ్లో కూడా ఆ మిక్సింగ్ ఉండాలని చూసుకో. లైఫ్లో ఒక మిక్సింగ్ ఉండాలి. ఏం మిక్సింగ్ అంటే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్, రెస్పెక్ట్, అర్థమవుతుందా? ఆ తర్వాత కమిట్మెంట్, డెడికేషన్, ఎక్సర్సైజ్, డైట్. ఏమో ఎవరు తెలుసు, నిజంగా ఇన్ని ఉండాలి, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ మన లైఫ్లో ఒక మిక్స్డ్గా ఉంటేనే అది ఒక పర్ఫెక్ట్ లైఫ్ అవుతుందని చెప్తున్నాను. అర్థమవుతుందా? మిక్స్డ్ సాంగ్స్ అన్నీ వచ్చేసింది. ఏ సాంగ్స్ ఉన్నాయి? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. మీ జీవితం మీద దెబ్బలు పడకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఏదైనా పడకుండా మీ జీవితం మీద దెబ్బలు పడకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చిందాయి ఫీలింగ్స్ సాంగ్స్. మీ పేరెంట్స్ ఫీల్ అవ్వకుండా చూసుకోవాలి. మీ పేరెంట్స్ మీ రిజల్ట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేసుకో. బాధ్యత మీకు దగ్గర ఉంటే చెప్తున్నాను. నెక్స్ట్ ఒక సాంగ్ పోయి 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 నేను చెప్తాను. పోయి నాటుకోని ఎప్పుడు నువ్వు మంచి రిజల్ట్స్తో పాస్ అవ్వ చూడు. నీ బంధువుల పిలువు, నీ పేరెంట్స్ పిలువు, నీ బెస్ట్ ఫ్రెండ్స్ పిలువు, నీ టీచర్ పిలువు. వాళ్ళకి నాటుకోని పోసి పూసిపెట్టు. అది మీ లైఫ్ మీద లైఫ్ దమ్మిడి దిగుడు అవ్వకుండా చూసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ఇలా ఫ్లేవర్ యాడ్ చేస్తేనే బాగుంటుంది కదా. సరే, సో ఫైనల్గా ల్యాబ్ ఓకే, జీవితానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కొటేషన్స్ చెప్తారో బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ అందరికి, గర్ల్స్ అండ్ బాయ్స్కి, ఇది అందరికీ అప్లికబుల్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్కి అనమాట. నీ ప్రతిరోజు క్యారెట్ తింటావో లేదా అన్న అలవాటు ముఖ్యం కాదు. లైఫ్లో నీకు మంచి క్యారెక్టర్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఎక్కడో డాలర్ సంపాదించడం ముఖ్యం కాదు. నువ్వు పుట్టి పెరిగిన ఇండియాలో డాలర్ ఎగరేసుకుని జాబ్ పడడం ముఖ్యం.
ముందు వెళ్తున్నారంటే దానికి కాదు, నువ్వు ఎలా గోల్ పాయింట్ రీచ్ అయ్యే దాని మీద నువ్వు ఫోకస్ చేయాలి. ముందు కూడా వాళ్ళు పట్టించుకో, నువ్వు టార్గెట్ రీచ్ అయ్యే దాని నుంచి ఓకేనా. నెక్స్ట్ బాయ్స్ ఒక విషయం చెప్తున్నాను, ఓకేనా. బాయ్స్ మీకే రెడీనా? మీరు ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఎప్పుడైనా మాట గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? నువ్వు గోల్స్ రంగాలు పరిగెత్తారు కాదు, మీ గోల్స్ రంగాలు పరిగెత్తారు. మీకు ఉంటుంది ఐరాశలు పెట్టినది కాదు, సినిమాలో ఎవరికో క్లాస్ కొట్టడం ఎవరికో విజయం కాదు. నలుగురు ముందర మీ డాన్స్ చూస్తుండగా మిమ్మల్ని చూసి నలుగురు క్లాస్ కొట్టే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, ఫినిష్ చేస్తాను. ఇంకా చాలా చెప్పాలి కాబట్టి మామూలుగా చెప్పేది లాస్ట్ ఫినిషింగ్. సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. సమ్మర్లో